హలో డాక్టర్. హాయ్ అండి. డాక్టర్, మైగ్రేన్ అనేది ఒక్కసారి వస్తే దానివల్ల సఫరింగ్ ఎక్కువుంటుంది. ఏ వర్క్ చేసుకోలేము. రైట్. ఆ పెయిన్‌కి గానీ. సో, అసలు హోమియోపతిలో ఈ మైగ్రేన్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? సో, మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. బేసిక్‌గా ఏమవుతుందంటే మైగ్రేన్‌లో హ్మ్. సో, ఏదన్నా ఇది మెయిన్‌గా సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. స్ట్రెస్ వల్ల వస్తుందనమాట. హ్మ్. స్ట్రెస్‌కనేది డిఫరెంట్ రీజన్స్. ఎనీథింగ్ క్యాన్ బి స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చింది. వాళ్ళకి స్ట్రెస్ అది. ఎక్కువ సంతోషం వచ్చింది. స్ట్రెస్. స్ట్రెస్. లేకపోతే ఎక్కువ జెలసీ ఉంది. స్ట్రెస్. లేకపోతే ఎక్కువ బాధేసింది. అది కూడా ఒక స్ట్రెస్. స్ట్రెస్ అనమాట. ఏ ఎమోషన్ అన్నా మనం 5 బేసిక్ ఎమోషన్స్ అంటాం కదా! ఆహ్, యాంగర్ గాని, ఫియర్ గాని, డిస్గస్ట్ అంటే ఎవరిపైనైనా విరక్తి ఉంది. అది కూడా ఒక స్ట్రెస్. సాడ్‌నెస్ గాని, ఎంజాయ్‌మెంట్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. అది కూడా ఒక స్ట్రెస్. ఒకరిపైన లవ్ ఎక్కువైపోయింది. అది కూడా స్ట్రెస్. జెలసీ ఎక్కువైపోయింది. స్ట్రెస్. కంటెంప్ట్ అంటాం అనమాట. అంటే ఒకరంటే ఇష్టం లేదు మీకు. అది కూడా ఒక స్ట్రెస్ కిందకి మారుతుంది. సో, ఇట్లాంటి మీరు ఏ ఎమోషన్ తీసుకున్నా అది స్ట్రెస్ కింద మారొచ్చనమాట. అదేవిధంగా కొన్ని ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కొంతమంది ఎక్సర్‌సైజ్ చేస్తే స్ట్రెస్‌లోకెళ్తారు. కొంతమందికి చైనీస్ ఫుడ్ దాంట్లో వాడే అజినోమోటో అంటారు. లేకపోతే కలర్స్ అంటారు. స్ట్రెస్ అనేది క్యాన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్ క్యాన్ లీడ్ టు స్ట్రెస్. కొంతమంది చల్లగా ఉంటే ఇష్టం వాళ్ళకి. ఇష్టం. వాళ్ళు వేడిలోకెళ్లారనుకోండి వాళ్ళకి స్ట్రెస్ అది. కొంతమందికి వేడిగా ఉంటే ఇష్టం. చలిలోకెళ్లారంటే స్ట్రెస్. సో, స్ట్రెస్ క్యాన్ బి ఎనీథింగ్. ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో అప్పుడు వీళ్ళ బ్రెయిన్‌లో కొన్ని బ్లడ్ వెసెల్స్ ఉంటాయన్నమాట. ఆ బ్లడ్ వెసెల్స్ కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే కన్‌స్ట్రిక్ట్ అయితాయో వాళ్ళకి ఆ పెయిన్ వస్తుందన్నమాట. దాన్నే మనము మైగ్రేన్ అంటాం. మైగ్రేన్. సో, హోమియోపతి బ్యూటీ ఏంటంటే హోమియోపతిలో బేసిక్‌గా 18-20 మెథడ్స్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ మెడిసిన్. ఒకటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. ఒకటి కాజ్ బేస్డ్ అంటాము. ఒకటి పీక్యూఆర్ఎస్ సింప్టమ్ అంటాము. ఇలా సైంటిఫిక్‌గా పోతే 18-20 వరకు క్రైటీరియా యూజ్ చేసి హోమియోపతి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎస్పెషల్లీ మనం మైగ్రేన్‌లో ఏం చేస్తామంటే కాజ్ బేస్డ్ తీసుకుంటాం. కొంతమందికి అజినోమోటో తీసుకున్నారనుకోండి పెయిన్ వచ్చింది. వాళ్ళకి మెడిసిన్ సెపరేట్‌గా ఉంటుంది. కొంతమందికి యాంగర్ ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది. వాళ్ళకి మెడిసిన్ సెపరేట్‌గా ఉంటుంది. కొంతమందికి డిస్గస్ట్ ఉంది. వాళ్ళకి మెడిసిన్ సెపరేట్. కొంతమందికి సాడ్‌నెస్ ఉంది. కొంతమందికి ఫియర్ ఉంది. సో, వాళ్ళ ఎమోషన్స్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ 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 మెడిసిన్స్ మెడిసిన్స్. ఇస్తామనమాట. సో, ఇదొక కేటగరీ. ఇంకో కేటగరీ ఏంటంటే ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వస్తుందా? రైట్ సైడ్ వస్తుందా? లెఫ్ట్ సైడ్ వస్తే వేరే మెడిసిన్స్. రైట్ సైడ్ వస్తే వేరే మెడిసిన్. మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే పిన్ పాయింట్ ఇండివిడ్యువలైజ్ చేస్తాం. సో, 100 మంది నాకు ఒక మైగ్రేన్‌తో వచ్చారంటే 100 మందికి నేను 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాను. సో, అలోపతిలాగా దేనికన్నా పెయిన్ అంటే పారాసిటమాల్ లేకపోతే కడుపు నొప్పొస్తే బెరాల్గన్ ఇట్లా ఒక మెడిసిన్ ఉన్నదనమాట. 100 మనుషులొస్తే నా దగ్గరికి మైగ్రేన్‌తో 100 డిఫరెంట్ మెడిసిన్స్ నేనిస్తాను. అట్లా ఓకే. ఇస్తేనే పని చేస్తుందనమాట. దాన్నే ఇండివిడ్యువలైజేషన్ కాన్సెప్ట్ అని ఇన్ హోమియోపతి అంటాం. సో, ఎలా ఉంటుంది? ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది హోమియోపతిలో అంటే మైగ్రేన్‌కి చాలా మంచి మెడిసిన్ ఉంటుంది. మైగ్రేన్ ఎమోషనల్ లెవెల్‌లో పనిచేస్తుంది కాబట్టి ఆహ్, ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ కూడా ఎమోషనల్ లెవెల్‌లో కరెక్ట్ చేస్తాయి. అందుకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ మనకు 100 కేసులొస్తే దాంట్లో 95%, 96% కేసెస్ సక్సెస్ అవుతాయి. అంతే కాకుండా కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మైగ్రేన్స్‌లో. మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మైగ్రేన్ ఎందుకొస్తుంది అంటే స్ట్రెస్. హ్మ్. అది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజియోలాజికల్ స్ట్రెస్ కావచ్చు, సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు. మీకు పర్టిక్యులర్ విషయం వల్ల స్ట్రెస్ వచ్చింది. కొంతమంది చాలామందొస్తారనమాట. నేను మా అత్తతో గొడవ పెట్టాను స్ట్రెస్ వచ్చింది. లేదా నేను మా కోడలతో గొడవ పెట్టాను నాకు ప్రాబ్లమ్ వచ్చింది. నా వైఫ్‌తో గొడవ పెట్టాను ప్రాబ్లమ్ వచ్చింది. మా హస్బెండ్‌తో గొడవ పెట్టాను ప్రాబ్లమ్. బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ లేకపోతే నాకు ఆఫీస్‌లో మా మేనేజర్‌ని చూస్తే కోపమొస్తది. స్ట్రెస్ ఆ! ఒస్తది. సో, దీంట్లో ఏంటంటే మెయిన్‌గా మీకు ఏదైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్‌కి దూరంగా ఉండాలి. అదే నంబర్ 1 మీరు చేయాల్సింది. అది చేస్తే మీకు దాంతో పాటు హోమియోపతి మెడిసిన్ వాడితే మైగ్రేన్ అనేది కంప్లీట్‌గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.